టాటా టిగోర్ ఉంది, ఇది కూడా బాగుంటుంది. XZA 2019 మోడల్. ఇది వచ్చి డీజిల్ వేరియంట్, 88,000 కిలోమీటర్స్ తిరిగింది, 5,50,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, బడ్జెట్లో ఉంది. దీనికి కూడా పెద్ద ఫీచర్స్ అంటే ఏం లేవు. 2020 తర్వాత ఫీచర్స్ చేంజ్ చేశారు వీటిల్లో, టాటా వెహికల్స్లో బాగా. నెక్స్ట్ చూసుకుందాం మనం, షెర్లెట్ ఉంది, బీట్ LS 2014 మోడల్, డీజిల్ వేరియంట్. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది, 3,25,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. ఇది కూడా బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అసలు దీని గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, మహీంద్రా స్కార్పియో. అసలు ఒక వన్ ఆఫ్ ది తోపు వెహికల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా చాలా మంది ఇష్టపడతారు ఈ వెహికల్స్ ని. ఇది వచ్చి మన 2010 మోడల్, ఇది వచ్చి డీజిల్ వేరియంట్, 1,61,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 4,25,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. ఒకప్పుడు ఇప్పటికి కూడా టాటా వెహికల్స్ ని, ఈ సఫారీ స్కార్పియో వెహికల్ అయితే మనకి పెద్ద పెద్ద విఐపీస్ దగ్గర కాన్వేస్ కింద యూజ్ చేస్తున్నారు, కొంతమంది పర్సనల్ కూడా యూజ్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటికి క్రేజ్ అయితే తగ్గలేదు. దీని ఫీచర్స్ అంటే పెద్దగా ఏముండవు మనకి. బట్ ఓనర్ ఏం చేశారంటే, దీని ఓనర్ ఇష్టంతో దీనికి టచ్ డిస్ప్లే అటాచ్ చేసుకున్నారు. సో బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏముండవు దీనికి, ఇదే పెద్ద ఎయిర్ బ్యాగ్ వెహికల్ కాబట్టి. చాలా బిల్డ్ క్వాలిటీ ఎక్కువ ఈ వెహికల్స్కి. ఇప్పుడు చాలా తక్కువలో ఉంది బడ్జెట్లో, 4,25,000 నెక్స్ట్ ప్రైస్లో. సో ఇది కూడా ట్రై చేయొచ్చు ఒకసారి వెహికల్ని, బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు, టాటా ఈ స్కార్పియో వెహికల్ని ఇష్టపడే వాళ్ళకి. సో ఇది దీని గురించి అయితే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హుండై i10 ఉంది, మ్యాగ్నా. ఇది వచ్చి 2010 మోడల్, పెట్రోల్ వేరియంట్. ఇది 2,75,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్ అయితే, ఇప్పుడు చాలా బాగుంటుంది. ఈవెన్ మైలేజ్ కూడా ఇవి చాలా ఎక్కువ వస్తాయి, లైక్ 20 వరకు మైలేజ్ రావచ్చు. ఇవి అంత మంచి వెహికల్స్ ఇవి. ఒకప్పుడు వెహికల్స్లో ఇవి కూడా చాలా మైలేజ్ వచ్చే వెహికల్, ఇది కూడా ఒకటి. నెక్స్ట్ చూసుకుందాం మనం, ఇక్కడ రెనాల్ట్ ఉంది, పల్స్ RXL. ఇది 2016 మోడల్, పెట్రోల్ వేరియంట్. ఇది 4 lakhs తిరిగింది, 47,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 3,90,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. ఇది కూడా బాగుంటుంది వెహికల్ అయితే. నెక్స్ట్ చూసుకుందాం, ఇక్కడ హోండా అమేజ్ ఉంది, 2015 మోడల్. ఇది వచ్చి పెట్రోల్ వేరియంట్, 93,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 4,75,070 నెక్స్ట్ ప్రైస్ ఉంది. బాగుంటుంది వెహికల్, ఇది కూడా కొంచెం లగ్జరీగా. ఇది కూడా బడ్జెట్లోనే ఉంది, చూడొచ్చు ఒకసారి. 2006 మోడల్, పెట్రోల్ వేరియంట్, జస్ట్ 1,80,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. ఇక్కడ ఉన్న వెహికల్ ఇదే, చాలా తక్కువ ప్రైస్ లో ఉంది వెహికల్. సో ఇంకా నెగిషిబుల్ అవుతుంది, ఇంకా తగ్గొచ్చే వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఇది కూడా బడ్జెట్ లో ఉంది కాబట్టి. శాంత్రో, ఇది మైలేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది, బాగుంది వెహికల్ అయితే ఇది కూడా. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ టాటా ఇండిగో ఉంది, ECS 2011 మోడల్, డీజిల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 2,50,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. మీకు కొంచెం స్పెంట్ ప్రైస్ లేదు కాబట్టి చూపించలేకపోతున్నాం, బట్ చూపించడానికి ట్రై చేస్తున్నాం మా కెమెరామెన్ వచ్చి. కొంచెం ఎలా చూడొచ్చు, ఇది ఓల్డ్ వెహికల్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్లోకి మనకి అవైలబుల్ వస్తుంది. జస్ట్ 2,50,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది, బాగుంది వెహికల్ అయితే ఇది కూడా. ఇది వచ్చి మనకి మారుతి ఆల్టో K10 VXi 2013 మోడల్, పెట్రోల్ వేరియంట్, 65,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా ప్రైస్ చాలా తక్కువ ఉంది, 2,75,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. ఇది కూడా ట్రై చేయొచ్చు బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి. నెక్స్ట్ వచ్చి మనకి ఎక్కువ స్పోర్ట్ ఉంది, ఫోర్డ్ వెహికల్. ఇది వచ్చి మనకి 2016 మోడల్, డీజిల్ వేరియంట్, 6,80,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. ఇది కూడా బడ్జెట్లో ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీనికి. లేదా డాష్ బోర్డ్ కూడా బాగా ఇచ్చాడు, బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ మనకి బ్రీజా ఉంది, మారుతి వెహికల్. ఇది వచ్చి LDI 2018 మోడల్, ఇది వచ్చి డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, 85,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 7,65,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఇది కూడా బాగుంది వెహికల్ అయితే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి జీప్ వెహికల్ ఉంది, ఇది కూడా చాలా సేల్స్ ఎక్కువ అయ్యే వెహికల్. ఇది కూడా ఒకటి. ఇక్కడ స్పేస్ చాలా తక్కువ ఉంది, చూపడానికి అవ్వట్లేదు, బట్ విల్ ట్రై. ఇది వచ్చి మనకి 2017 మోడల్, డీజిల్ వేరియంట్, 71,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 10 lakhs నెగిటివ్ ప్రైస్ ఉంది. మనం చూసుకోవచ్చు టచ్ డిస్ప్లే ఉంది, చాలా బాగా ఇచ్చేది దీనికైతే డాష్ బోర్డ్ దగ్గర కూడా. సో మీరు చూసుకోవచ్చు, ఇదంతా ఫుల్లీ అప్డేటెడ్ వెహికల్ ఇది కూడా. దీనికి కూడా 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్ అయితే. సో ఇది కూడా ట్రై చేయొచ్చు ఒకసారి బడ్జెట్లో వెహికల్ తీసుకున్న వాళ్ళకి, బాగుంది ఇది కూడా వెహికల్ అయితే. దీని కలర్ కూడా ప్లస్ అని చెప్పొచ్చు.
నెక్స్ట్ చూసుకొచ్చి ఇక్కడ మనకి మహేంద్ర ఉంది, టీవీ 300. ఇది వచ్చి మనకి ఇది మోడల్ వచ్చి 2019 మోడల్, డీజిల్ వేరియంట్, 88,000 కిలోమీటర్స్ తిరిగింది, 7,90,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ఫస్ట్ అసలు ఈ వెహికల్ గురించి చూసుకుంటే మనకు కొంచెం పెద్ద జంబో ప్యాక్ లైక్ ఏనుగు అంత సైజులో ఉన్నటువంటి వెహికల్ అయితే బాగుంటుంది. వెహికల్ కూడా ఇక ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది వెహికల్ అయితే. ఇది కూడా బడ్జెట్లోనే ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మారుతి షిఫ్ట్ వీడియో ఉంది, 2017 మోడల్, డీజిల్ వేరియంట్, 84,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి మనకి 6,55,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. సో మీరు వెహికల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది, బాగా మెయింటైన్ చేశారు. అంత లేట్ వెహికల్, ఓల్డ్ వెహికల్ అయినా కానీ ఓనర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, అంత బాగా మెయింటైన్ చేశారు వెహికల్ని. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ టాటా హెక్సా ఉంది, అసలు తోపు వెహికల్ అని చెప్పొచ్చు, అసలు మామూలుగా ఉండదు. ఇదైతే మనకి 2018 మోడల్, డీజిల్ వేరియంట్, 78,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 9,90,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. దీనికి ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వెహికల్ అయితే చాలా స్పేసీగా ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. బట్ మైనస్ ఏంటంటే టచ్ డిస్ప్లే ఇవ్వలేదు దీనికి, సో మెనీ రీజన్స్ ఉండొచ్చు. అండ్ ఆటోమేటిక్ కూడా ఇవ్వలే, ఈ రెండు మైనస్ అని చెప్పొచ్చు. అంటే ఓల్డ్ వర్షన్ కాబట్టి మేబీ అలా ఉంది. ఇప్పుడు వచ్చిన వెహికల్లో టచ్ డిస్ప్లే ఉంది, ఆటోమేటిక్ వెహికల్స్ ఉంది, అంతా బాగా అప్డేట్ ఇచ్చాడు. సో ఇది వచ్చి మనకి 7 సీటింగ్ వెహికల్, చాలా స్పేసీగా ఉంటుంది వెహికల్ కూడా. మీరు ఒకసారి బ్యాక్ కూడా చూపిస్తాను నేను, డాష్ బోర్డ్ దగ్గర చాలా ఖాళీగా ఉంటుంది వెహికల్ అయితే, మీరు చూసుకోవచ్చు ఒకసారి. సరిగా చాలా స్పేస్ ఉంటుంది వెహికల్ అయితే. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఇస్తారు టేబుల్ స్టెప్ని ఉంది. సో ఫ్యామిలీ ఎక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఇదైతే బాగుంటుంది వెహికల్ అయితే, ఇది కూడా ట్రై చేయొచ్చు ఒకసారి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి కియా సెల్టాస్ ఉంది, 2020 మోడల్, డీజిల్ వేరియంట్, ఇది వచ్చి 51,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 12,50,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. సో ఇది కూడా ప్రైస్ తగ్గుద్ది, బట్ వెహికల్ హై ఎండ్ వర్షన్ వెహికల్. దీని 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది, ఆటోమేటిక్ వెహికల్. సో వెహికల్ చూసుకోవచ్చు, ఓవరాల్ గా చాలా బాగుంది. ఇది కూడా బడ్జెట్ లో ఉంది, సో ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. చూసారుగా ఇప్పటి వరకు అయితే మీకు చాలా వెహికల్స్ చూపించాను. 1 lakh నుంచి స్టార్ట్ అయ్యి 40 lakhs వరకు చాలా బడ్జెట్ లో వెహికల్స్ ఉన్నాయి. బెంజ్ అవ్వచ్చు, రేంజ్ అవ్వచ్చు, ఫోర్డ్ అవ్వచ్చు, ఇలా చాలా వెహికల్స్. చాలా మంది మారుతి వెహికల్స్ కూడా అడుగుతూ ఉంటారు, డిజైర్ వెహికల్స్. వాళ్ళందరి కోసం చాలా వెహికల్స్ చూపిస్తా. డిస్కౌంట్ అయితే చాలా ఉంది న్యూ ఇయర్ వరకు. మీరు కూడా ఒకసారి అయితే మన ప్యాషన్ కార్ విజిట్ చేయండి. ఇది వచ్చి మనకి 100 feet రోడ్ లో ఉంది, మీకు మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరే. మీ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్ప్లే స్క్రోల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. చూస్తూనే ఉండండి స్పీడ్ వీల్స్. థ్యాంక్ యూ.